హలో ఫ్రెండ్స్, జై భీమ్. అందరికీ జై భీమ్. మనం ఈరోజు ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ మీద కరోనా అందరికీ జై భీమ్. రాజేందర్, నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మన మిత్రులు ఎవరైనా జాయిన్ అవుతారేమో అని వెయిటింగ్. రూమ్లో బాగా ఉక్కపోస్తుంది. అశోక్ సామ్రాట్, అందరికీ జై భీమ్. భారత రాజకీయ వ్యవస్థపై కరోనా ప్రభావం అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. ఇంకా కొంతమంది మిత్రులు లైవ్ తీసుకుపోవాలని నేను లైవ్లో ఉన్నా బిడా. మళ్ళీ వస్తాపా. మిత్రులారా, అందరికీ జై భీమ్. మా బాబు కొద్దిగా అల్లరి చేస్తుండే, పిలుస్తుండే. కరోనా ప్రపంచవ్యాప్తంగా రాజకీయ వ్యవస్థని చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేసింది. దాని ఫలితాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అమెరికాలో నల్లజాతి ప్రజలు చేస్తున్న పోరాటం మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. కరోనాని సైతం ధిక్కరించి అమెరికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా అన్ని జాతుల ప్రజలు పోరాడుతున్నారు. అయితే అందులో కరోనాని నియంత్రించడంలో, కరోనాని ఎదుర్కోవడంలో అమెరికా, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఫెయిల్ అయ్యాడు అనే విషయాన్ని అమెరికా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆయన వెకిలి చేష్టలని, వెకిలి మాటలని, ఆయన అజ్ఞానాన్ని కూడా అమెరికా ప్రజలు పెద్ద ఎత్తున ఈసడించుకుంటున్నారు. వీటన్నింటి సమాహారమే జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత పెళ్ళుబికినటువంటి ఆగ్రహం.
ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అమెరికా అనేది ఒక పెద్ద దేశము, ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్నటువంటి దేశము. కాబట్టి ఆ దేశ అధ్యక్షులందరూ చాలా వివేకవంతులు, బాగా జ్ఞానవంతులు అని అనుకుంటాం మనం. అలాంటి వాళ్ళు చాలామంది నిజానికి వచ్చారు. అబ్రహం లింకన్ మొదలుకుంటే బరాక్ ఒబామా వరకు చాలా వైజ్ పర్సనాలిటీస్, ఇంటలెక్చువల్ పర్సనాలిటీస్ అమెరికాకి అధ్యక్షులైన సందర్భాన్ని మనం చూసాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అమెరికా చరిత్రలో ఒక మూర్ఖుడు అమెరికాకి అధ్యక్షుడయ్యాడు, కనీసం మినిమం జ్ఞానం లేనటువంటి వ్యక్తి. ఎందుకంటే కరోనాని ఎదుర్కోవడానికి ప్రపంచం అంతా ప్రయత్నం చేస్తుంటే, ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన డాక్టర్లు, మంచి డాక్టర్లు ఉన్న అమెరికాలో అమెరికా డాక్టర్లకి ట్రంప్ ఒక సజెషన్ ఇచ్చిండు. ఆ సజెషన్ ఏంటంటే, పురుగు మందులు చల్లి మనము రకరకాలైన క్రిమికీటకాలని చంపేస్తాం కదా, మనము కరోనాని చంపడానికి కూడా ఈ పెస్టిసైడ్స్ వాడితే బాగుంటుంది. ఈ ఐడియా మీరు ప్రయత్నం చేయండి. కొద్ది మోతాదులో మనము కరోనా సోకిన వ్యక్తికి ఈ పెస్టిసైడ్స్ ఎక్కిస్తే, ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తే కరోనా చచ్చిపోతుంది కదా అని ఏకంగా డాక్టర్లతోటి, చాలా పెద్ద స్థాయి డాక్టర్లు, సైంటిస్టులతో జరిగిన సమావేశంలో మాట్లాడాడు ట్రంప్. ఆ మాటలు విని ప్రపంచమంతా నవ్వుకుంది. ఇలాంటి వ్యక్తిన మనం అమెరికాకి అధ్యక్షుని చేశామని అమెరికన్లందరూ బాధపడ్డారు. అంటే అమెరికా రాజకీయాల్లో అత్యున్నతమైన వ్యక్తిగా ఉన్నటువంటి ఆ దేశ అధ్యక్షుడికే కనీస వైద్య పరిజ్ఞానం లేదు, మినిమం కామన్ సెన్స్ లేదు. అలాంటి ఒక వ్యక్తి మూలంగా అమెరికా రాజకీయ వ్యవస్థ అతలాకుతలమైపోతున్నది, పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఇది మనం అంతర్జాతీయంగా చూస్తే మనకు తెలుస్తున్న విషయం. అదేవిధంగా అంతే స్థాయిలో అంత వివేకవంతుడు కానీ, దాదాపుగా పెద్దగా చదువు లేనటువంటి వ్యక్తి, కేవలము రాజకీయాల్ని మ్యానిపులేషన్ ద్వారా గెలిచినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు కరోనా వైరస్ ప్రపంచాన్నంతా చుట్టుముడుతున్న సందర్భంలో, ముఖ్యంగా చైనా పట్టణంలోని వుహాన్ నుంచి అనేక దేశాలకి వైరస్ వ్యాపిస్తున్న సందర్భంలో ఇక్కడ నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం మీద దృష్టి పెట్టాడు. ఇది మనం అందరం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే ప్రజల ప్రాణాల కన్నా తన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావించే ఒక వ్యక్తి మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. కరోనా వ్యాపిస్తున్న సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ని గుజరాత్కి ఆహ్వానించి సుమారు 10-15 లక్షల మందితోటి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి నమస్తే ట్రంప్ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించాడు. ఈ ట్రంప్ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఆ వెంటనే మళ్ళీ చైనా అధ్యక్షుడితోటి చెన్నై మహాబలిపురంలో ఒక సమావేశాన్ని కూడా, టీ పార్టీని కూడా ఏర్పాటు చేశాడు. ఈ 2 కార్యక్రమాలు జరిగిన తరువాత కేరళలో మొదటిసారిగా కరోనా వైరస్ సోకిన కేసును గుర్తించడం జరిగింది. అది చైనా నుంచి వచ్చినటువంటి విద్యార్థుల ఆరోగ్యం క్షీణించడంతో వాళ్ళకి పరీక్షలు నిర్వహించడం వల్ల వైరస్ మొదటిసారి మన ఇండియాలోకి వచ్చిన సంగతిని గుర్తించడం జరిగింది. కానీ అప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఒకటి, ట్రంప్ సమావేశాన్ని, బహిరంగ సభని గుజరాత్లో ఏర్పాటు చేసినప్పుడు పెద్ద ఎత్తున వైరస్ సోకే ప్రమాదం ఉన్నదని తెలిసి కూడా 15 లక్షల మందితోటి ఆయన సభ ఏర్పాటు చేశాడు. అమెరికా నుంచి ఇంకా ఇతర దేశాల నుండి వచ్చినటువంటి విజిటర్స్ని, అతిథుల్ని అమెరికా ట్రంప్
పర్సనల్ సెక్యూరిటీని, వాళ్ళకి వైరస్ సోకిందా లేదా అనే విషయాన్ని కూడా ఎప్పుడూ కనీసం టెస్ట్ కూడా చేయలేదు. ఫలితంగా ఈరోజు మనం చూస్తున్నాం, గుజరాత్లో పెద్ద ఎత్తున కరోనా కేసులు పెరిగాయి. అదేవిధంగా బొంబాయిలో కరోనా కేసులు పెరిగాయి. మిత్రులారా, కరోనా కేసుల సంఖ్య ఈరోజు అంటే నిన్న ఉదయం 8 గంటల వరకు మన దేశంలో 2,25,000 కేసులు దాటాయి. బహుశా ఈరోజు ఇంకొక 9,000 కేసులు మనం దానికి యాడ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 2,35,000 కేసులు మన దేశంలో ఈ రోజుకు నమోదయ్యాయి. కాబట్టి రోజు రోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. కానీ ఆ కేసుల్ని నియంత్రించటానికి ఫోన్ హీట్ ఎక్కుతున్నదని అంటుంది. సో నేను బయట నుంచే మాట్లాడతా. ఇంట్లో బాగా వేడెక్కుతుందట. వాస్తవానికి కూడా వేడెక్కింది. ఫ్రెండ్స్, ఓ టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఫోన్ హ్యాంగ్ అయింది, లైవ్ డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. వినిపిస్తుందా నా మాట? ఫ్రెండ్స్, ఎవరైనా నా వాయిస్ వినిపిస్తుందా? టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఫోన్ హ్యాంగ్ అయింది, లైవ్ డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనము మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు టెక్నికల్ ప్రాబ్లం మూలంగా ఫోన్ హ్యాంగ్ అయింది, లైవ్ డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనము మాట్లాడుకుందాం. ఎవరైనా ఇంకా మిత్రులు యాడ్ అయ్యే వాళ్ళు ఉంటే వెంటనే యాడ్ కావాల్సిందిగా కోరుతున్నాను. బాగా హీట్ ఎక్కింది మన రాజకీయాల్లాగే. ఎండాకాలం కాబట్టి వాతావరణం చాలా హీట్ ఎక్కింది ఇక్కడ. ఆ హీట్కి నా ఫోన్ హ్యాంగ్ అయింది కాబట్టి అది మధ్యలోనే డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనము మన టాపిక్లోకి వద్దాం. భారత రాజకీయ వ్యవస్థపై కరోనా ప్రభావం ఎలా ఉంది అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. ఈ అంశాన్ని మనం బహుజన దృక్పథం నుండి పరిశీలిద్దాం. పూలే అంబేద్కర్ సిద్ధాంత ప్రాతిపదికన మనం ఈ సమస్యని చర్చించుకుందాం. మిత్రులారా, ఏ రాజకీయమైనా అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, దేశాన్ని కాపాడుకునే విధంగా ఉండాలి, దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థని మరింత పటిష్టపరుచుకునే విధంగా ఉపయోగపడే విధంగా ఉండాలి. అయితే మన దేశంలో ఏ విషయాన్నైనా పాలక వర్గాలు తమకు అనుకూలంగా మలుచుకోవడంలో విజయం సాధిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి
విధానాలు పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రజా ఆరోగ్యం పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మనకి గత 3 నెలలుగా జరిగిన పరిణామాల్ని గమనిస్తే అర్థమవుతుంది. ప్రజా ఆరోగ్యం పట్ల కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి గనక ఉంటే కరోనా వైరస్ చైనాని అతలాకుతలం చేస్తున్న ఆ సమయంలోనే పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉండే. కానీ ప్రపంచమంతా కరోనా వ్యాపిస్తున్న వేళ ఆ విషయాన్ని పట్టించుకోకుండా తన రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. కర్ణాటక, మధ్యప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి, కర్ణాటకలో ఉన్న కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావడం మీద ఉన్న శ్రద్ధ ప్రపంచంలో చాలా వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ఏ క్షణంలోనైనా మన దేశంలో సోకే ప్రమాదం ఉన్నది. కాబట్టి తక్షణమే దాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలన్న ఆలోచన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లేకుండా పోయింది. దాని ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఏకంగా ఈరోజు మన దేశంలో 2,25,000 కేసులు నిన్న ఉదయం 8 గంటల వరకు నమోదయ్యాయి. ఈరోజు మరో 9,000 కేసుల్ని మనం యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 2,35,000 కేసులు ఇప్పటికీ రికార్డ్ అయ్యి ఉన్నాయి. 6,000 పైచీలకు వ్యక్తులు చనిపోయారని చెబుతున్నారు. కానీ అనధికారికంగా అంచనా ప్రకారంగా, అంటే విశ్లేషణల ప్రకారంగా ఇప్పటికే కనీసం మన దేశంలో ఒక 20,000 మంది చనిపోయి ఉంటారని, ఇంకా అంతకంటే ఎక్కువ మంది చనిపోయి ఉంటారని తెలుస్తున్నది. ఢిల్లీ ప్రభుత్వం మీద, ముఖ్యంగా కేజ్రీవాల్ ప్రభుత్వం మీద ఈరోజు అంటే నిన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఒక విమర్శ చేశాడు. ఢిల్లీలో కేసులు ఎక్కువ ఉన్నాయి కానీ టెస్టులు మాత్రం చాలా తక్కువ చేస్తున్నారు అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఒక విమర్శ చేయటం మనము పత్రికల్లో చూసాం, మీడియాలో చూసాం. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. ఆయనకి ఆ మాట ఎలా అనాలనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. మనము మార్చి నుండి ఇప్పటి వరకు గమనించి చూస్తే ప్రతిరోజు కరోనా విషయంలో రోజుకో గైడ్ లైన్స్ని రిలీజ్ చేసిందే సెంట్రల్ హెల్త్ మినిస్టర్. ఈరోజు నిన్నటి వరకు వచ్చినటువంటి గైడ్లైన్స్ పరిస్థితి ఏంటంటే, కరోనా సోకినా కూడా కరోనా లక్షణాలు తీవ్రంగా లేకపోతే ఆయనకి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయనకి పెద్దగా టెస్టులు చేయాల్సిన పని లేదు, ఆయన్ని హోమ్ క్వారంటైన్కి పంపిస్తే సరిపోతుంది అని మార్గదర్శకాలు రిలీజ్ చేశారు, గైడ్లైన్స్ రిలీజ్ చేశారు. అంటే కరోనా సోకి చావు బతుకుల మధ్యన ఉన్న వాళ్ళని మాత్రమే హాస్పిటల్లో పెట్టుకోవాలని, కరోనా సోకినా ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా టెస్టులు చేయాల్సిన అవసరం లేదని, ఇంకా రకరకాలైనటువంటి మొత్తం ఈ ప్రాసెస్ అంతా డైల్యూట్ చేసే గైడ్లైన్స్ని ఎప్పటికప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. అది కూడా సెంట్రల్ హెల్త్ మినిస్టర్ పేరు మీదుగానే ఆ గైడ్లైన్స్ రిలీజ్ అవుతున్నాయి. మరి అలాంటి వ్యక్తి టెస్టులు తక్కువ చేస్తున్నారని ఏకంగా కేజ్రీవాల్ని విమర్శిస్తున్నాడు. నిజమే, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడా పూర్తి స్థాయిలో టెస్టులు నిర్వహించట్లేదు. టెస్టులు గనక ప్రతి ఇంట నిర్వహించితే ఈ దేశంలో ఎంతమందికి కరోనా సోకిందో మనం గుర్తించవచ్చు, దాన్ని కట్టడి చేయడానికి ప్రయత్నం చేయొచ్చు, దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఎంతసేపటికి ప్రపంచానికి ఒక అబద్ధాన్ని చెప్పటం కోసము ఇక్కడ టెస్టులు చేయడానికి ఈ ప్రభుత్వం వెనక ముందాడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్ మేరకు పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద మొత్తంలో టెస్టులు చేయడానికి వెనక ముందాడుతున్నాయి. తమిళనాడులో కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 17,000 దాకా కేసులు నమోదయ్యాయి అక్కడ. కారణం ఏంటి అని అంటే వాళ్ళు ఎక్కువగా టెస్టులు చేస్తున్నారు. టెస్టులు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఫ్రీగా చేయాలని తమిళనాడు గవర్నమెంటు నిర్ణయం తీసుకున్నది. కాబట్టి విస్తృతంగా టెస్టులు చేయటం మూలంగా అక్కడ
కేసుల సంఖ్య పెరిగింది. కానీ మనము తెలంగాణలో గమనించితే అసెంబ్లీ చర్చలు స్టార్ట్ అయిన రోజు గత అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ పార్టీ తరఫున కరోనా సోకే ప్రమాదం ఉన్నది, దాన్ని ఎదుర్కోవడానికి మనం ఎలాంటి పాలసీని అడాప్ట్ చేసుకుంటున్నాము హౌస్లో చర్చించాలి అని అన్నప్పుడు చాలా తేలికగా తీసుకున్నాడు మన కేసీఆర్ గారు. పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది, దానికి మనం భయపడాల్సిన పని లేదు అని ఆ కరోనా వైరస్ని చాలా లైట్గా తీసుకున్నాడు. అంతేకాదు ఆ తర్వాత ఈటెల రాజేందర్ గారు ఆరోగ్య శాఖ మంత్రి 1,00,000 మందికి కరోనా వచ్చినా మేము ట్రీట్మెంట్ ఇస్తాం, రోజుకు 10,000 టెస్టులైనా చేస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. కానీ వాస్తవానికి ఇప్పుడు టెస్టులు చేయమంటే భయపడుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఎందుకు మీరు ఎక్కువగా టెస్టులు చేయాలని అడుగుతున్నారు? కేసులు ఎక్కువ చూపించాలా మీకు, అంటే కేసుల సంఖ్య పెరగాలా అని ఏకంగా కేసీఆర్ అదేవిధంగా ఈటెల రాజేందరు మీడియా ముందు మాట్లాడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తున్నది మిత్రులారా. కాబట్టి ఓవరాల్గా చూసినప్పుడు టెస్టులు చాలా తక్కువగా చేస్తున్నారు, అది వాస్తవం. అంటే 10 లక్షల మందిలో 350 మందికి మాత్రమే టెస్టులు చేస్తున్నారనేది ఒక అంచనా, ఇంకా అంతకంటే తక్కువ కూడా చేస్తూ ఉండొచ్చు. అంటే కేసులు తక్కువగా కనిపించడానికి కారణము మన ప్రభుత్వాలు టెస్టులు సరిగా చేయకపోవటము, కేసుల్ని తక్కువగా చూపించడం మూలంగా ప్రపంచంలో ఒక ఇమేజ్ని పొందాలని నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నరేంద్ర మోడీ చాలా సమర్థవంతంగా ఇండియాలో కరోనాని ఎదుర్కొంటున్నాడు, అక్కడ కేసులు తక్కువగా ఉన్నాయి అని నమ్మించాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఒక ఇజ్రాయిల్ సైంటిస్టు అంచనా మేరకు మన దేశంలో చాలా వేగంగా కరోనా విస్తరించే అవకాశం ఉన్నది. సుమారు 1 కోటి మంది దాని బారిన పడే ప్రమాదం ఉన్నదని కూడా ఆ ఇజ్రాయిల్ సైంటిస్ట్ చెప్పాడు. కారణం ఏంటంటే మన దగ్గర ఉన్న హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువగా ఉంది. అంటే హాస్పిటళ్ళు తక్కువ, ల్యాబులు తక్కువ. సౌత్లో కొద్దిగా పర్వాలేదు, కానీ నార్త్లో చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి యాక్సెస్ టు ది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్స్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ చాలా తక్కువ. కాబట్టి ఇక్కడ వేగంగా వైరస్ విస్తరించితే అది మరింత వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నది అని అంతర్జాతీయ స్థాయిలో ఒక అంచనాకి రావడం జరిగింది. అంతేకాదు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తుల మీద కరోనా ప్రభావం చూపిస్తున్నది. కాబట్టి భారతదేశ ప్రజలందరూ చాలా వరకు న్యూట్రిషన్ తోటి బాధపడుతున్నారు. రోజుకు 1 పూట తిండి తిని బతుకుతున్న వాళ్ళే ఈ దేశంలో 40 కోట్ల మంది ప్రజలు ఉన్నారని అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. అంటే 40 కోట్ల మంది ప్రజల రోగనిరోధక శక్తిని మనం అంచనా వేయొచ్చు. వాళ్ళకి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ కరోనా సోకితే ఇమీడియట్గా దాని ప్రభావంతో చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని సుమారు 50 లక్షల మంది ఈ దేశంలో కరోనా బారిన పడి మరణించే అవకాశం ఉన్నదనే ఒక అంచనా కూడా ఉన్నది. కరోనాని ఎప్పటికప్పుడు అంటే లాక్డౌను విధించి సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకున్నాడు నరేంద్ర మోడీ. కాబట్టి లాక్డౌన్ వల్ల మన దేశంలో కరోనా వ్యాపించకుండా అడ్డుకున్నాడని అంతర్జాతీయ స్థాయిలో ఆయన భక్తులు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ వాస్తవం ఏమిటి? లాక్డౌను ఉన్న ఆ నెల రోజులు 2 నెలలు బాగానే ఉండే, కానీ నెమ్మదిగా లాక్డౌన్ సడలిస్తూ వచ్చి ఈరోజు అసలు లాక్డౌన్ లేకుండా పోయింది. కేవలం టెక్నికల్గా మాత్రమే లాక్డౌన్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంటుంది అని అంటున్నారు. అసలు రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంటేంది, ఉండకపోతేంది? రాత్రి 9 తర్వాత ఎవరు బయట తిరిగే అవకాశం ఉండదు. తిరిగితే అవి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి తప్ప కామన్ మ్యాన్ అనేవాడు రాత్రి 9 తర్వాత 10 తర్వాత రోడ్ల మీద తిరిగే అవకాశమే ఉండదు. మరి అలాంటప్పుడు రాత్రిపూట లాక్డౌన్ కంటిన్యూ అవుతుందని, కర్ఫ్యూ అమల్లో ఉంటుందని చెప్పాల్సిన అవసరం ఏమున్నది? అంటే ప్రపంచానికి మేము లాక్డౌన్ అమలు చేస్తున్నామని చెప్పుకోవడం అవసరం. ముఖ్యంగా WHOకి ఆ లెక్క చూపించుకోవడం అవసరము. మేము లాక్డౌన్ కొనసాగిస్తున్నామని చెప్పుకోవటం అవసరం. కాబట్టి టెక్నికల్లీ ఆ పదాలు ఉపయోగిస్తున్నారు తప్ప ఎక్కడా లాక్డౌన్ అమలు కావట్లేదు మిత్రులారా. అయితే ఈ సందర్భంగా మనం గమనించినప్పుడు లాక్డౌన్ సడలించిన ఈ కాలంలోనే కరోనా కేసులు చాలా పెద్ద ఎత్తున పెరిగాయి. 10 రోజుల్లోనే 1,00,000 కేసులు పెరిగాయి. మనం అందరం ఆ విషయాన్ని గమనిస్తున్నాం. ఏకంగా
కరోనాకి ట్రీట్మెంట్ చేస్తున్న వైద్యులకి ఆ వైరస్ సోకింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంటు సెక్రటేరియట్లో కూడా చాలామంది ఆ వైరస్ బారిన పడ్డారు. ఏకంగా డిఫెన్స్ సెక్రటేరియట్లో ఉన్న ఆఫీసర్స్కే వైరస్ సోకి పాక్షికంగా ఆ ఆఫీసుల్ని మూసివేయడం కూడా మనం చూస్తాం. అదేవిధంగా శాస్త్రి భవన్లో కూడా కరోనా సోకి ఆ భవన్ను కూడా మూసేయడం మనం గమనిస్తున్నాం. కాబట్టి ఎక్కడికక్కడ కరోనా అనేది విపరీతంగా వ్యాపిస్తున్నది. దాన్ని మాత్రము అది ప్రజల బాధ్యతగా ఒక చేతులెత్తేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజా ఆరోగ్యం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక పాలసీ ఉన్నదా అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి, గమనించాలి. చాలా రోగాల పట్ల ఒక పాలసీ లేదు. ఇప్పటి వరకు ఏవైనా స్కీములు అమలవుతున్నాయి అని అంటే అవన్నీ కూడా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో WHO ప్రిస్క్రైబ్ చేసినటువంటి ప్రోగ్రామ్సే తప్ప మన గవర్నమెంట్ తీసుకున్నటువంటి పాలసీలు కావు. ముఖ్యంగా వ్యాక్సినైజేషన్ అండ్ ఇమ్యూనైజేషన్ అనే పద్ధతి ఏదైతున్నదో అది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అమలవుతున్నది. అంటే పోలియోకి వ్యాక్సిన్లు వేయడము, అదేవిధంగా కోరింత దగ్గు రాకుండా వ్యాక్సిన్స్ వేయడము, ఇంకా రకరకాలైనటువంటి వైరస్లు బ్యాక్టీరియాలకి విరుగుడుగా ఇచ్చేటువంటి వ్యాక్సిన్లు టీకాలు అనేటివి అవి అంతర్జాతీయంగా నిర్ణయించబడ్డ ప్రోగ్రామ్సే తప్ప మన ప్రభుత్వాలు తీసుకున్న ప్రోగ్రామ్స్ కావు. కాబట్టి మన దేశంలో ఉన్న చాలా రోగాలకి ఒక పాలసీ అనేది లేదు. ఉదాహరణకి డయాబెటీస్ని చూడండి. డయాబెటీస్ అనేది ఇప్పుడు ప్రతి 10 మందిలో 4కి డయాబెటీస్ ఉన్న పరిస్థితి మనం చూస్తుంటే షుగర్ వ్యాధి ఉన్నది. ఈ షుగర్ వ్యాధిని నివారించడానికి లేదా నిర్మూలించడానికి కేంద్రం దగ్గర కానీ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కానీ ఎలాంటి పాలసీ లేదు మిత్రులారా. ఆ షుగర్ వ్యాధిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు కూడా చాలా అల్పము. ఏదో 100 కోట్లు, 50 కోట్లు అంతే తప్ప పెద్ద ఎత్తున కేటాయింపులు లేవు. అసలు ఆ రోగాలు ఎందుకు వస్తుంటే డయాబెటీస్ ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏంటి? ముఖ్యంగా పంటల ఉత్పత్తిలో వచ్చినటువంటి మార్పులు, వ్యవసాయంలో విపరీతమైన పెస్టిసైడ్స్ని రసాయనాల్ని ఉపయోగించటం మూలంగా ఆ రోగం వస్తున్నది. కాబట్టి ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తీసుకోవడానికి, రసాయనాలు లేని ఆహారాన్ని తీసుకోవడానికి ప్రోత్సహించాల్సినటువంటి ప్రభుత్వం అలాంటి ఆలోచన చేయట్లేదు. అదేవిధంగా HIV పాజిటివ్ రోగుల విషయంలో కూడా WHO గైడ్లైన్స్ ప్రకారంగానే ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. కానీ ఇండిపెండెంట్గా మన ప్రభుత్వాలు తీసుకున్నటువంటి పాలసీ అయితే లేదు. అంటే ప్రజా ఆరోగ్యాన్ని కార్పొరేటు సంస్థలకి అప్పగించి కార్పొరేటు హాస్పిటళ్ళు దోపిడీ చేసుకోవడానికి అనుకూలంగా ప్రజల్ని బలి చేస్తున్నటువంటి ఒక విధానము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయి. సరే, ఇలా ప్రజా ఆరోగ్యం అనేది పూర్తి స్థాయిలో ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ ప్రమాదాన్ని పసిగట్టి ఈ ప్రమాదం నుంచి ప్రజల్ని కాపాడే విధంగా ప్రతిపక్షాలు ప్రయత్నం చేయాలి. కానీ ప్రతిపక్షాలు ఈ సందర్భంగా పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. కరోనా సందర్భంగా నిజానికి బీజేపీ గవర్నమెంట్ని ఇరుకునబెట్టే అనేక అవకాశాలు ఉండే. ఆ సందర్భాల్ని ఏమాత్రం కాంగ్రెస్ కానీ వామపక్ష పార్టీలు కానీ ఉపయోగించుకోలేదనేది వాస్తవం. ఎందుకంటే కరోనా సోకినప్పుడు కరోనా వైరస్ ప్రమాదాన్ని ముందుగా గుర్తించి ఆ హెచ్చరికలు జారీ చేసింది రాహుల్ గాంధీ అని రేవంత్ రెడ్డి ఆ మధ్యన ఒక వ్యాసం రాసిండు. వాస్తవమే, ఆయన ఆ పాండమిక్ గురించి ముందస్తుగా సమాచారం ఇచ్చి హెచ్చరికలు జారీ చేసింది నిజమే. కానీ అదే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ 3 నెలల కాలంలో ప్రవర్తించిన తీరును మనం గమనించితే ఒక అద్భుతమైన అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేదు అని మనకు అర్థమవుతుంది. నరేంద్ర మోడీ తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం అది అశాస్త్రీయంగా జరిగింది. రెండోది, అసలు ఈ నరేంద్ర మోడీకి కరోనా వైరస్ని నియంత్రించడంలో ఎలాంటి చిత్తశుద్ధి లేదు అనే విషయాన్ని నిరూపించడంలో ఈ కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. అంతేకాదు,
ఏకంగా ప్రతిసారి లాక్డౌన్ విధించిన ప్రతిసారి రాహుల్ గాంధీ మీడియా ముందుకు వచ్చి చెప్పిన మాటలు ఏంటంటే లాక్డౌన్ అనేది పరిష్కారం కాదు, లాక్డౌన్ని మనం సడలించాలి, ఆర్థిక వ్యవస్థ పతనమైపోయింది, ఆర్థిక వ్యవస్థని కాపాడుకోవడానికి ఒక ప్యాకేజీని ప్రకటించాలి, ముఖ్యంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలు వ్యాపారస్తులు చాలా నష్టాలు ఎదుర్కొంటున్నారు, కాబట్టి వాళ్ళని ఆదుకోవడానికి నరేంద్ర మోడీ గవర్నమెంటు ఒక పాలసీని తీసుకోవాలి అని ఒక ఆలోచనని ఆయనే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రపోజ్ చేయడం జరిగింది. అదే సమయంలో టెస్టులు తక్కువ చేస్తున్నారని, పీపీఈ కిట్లు సరిగ్గా లేవని ఇలాంటి విమర్శలు కూడా చేశాడు. కానీ కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి ఒక డిఫెన్స్ మోడ్లోనే పనిచేసింది. ఎందుకు డిఫెన్స్ మోడ్ అని అంటే, ఏవైనా గట్టిగా విమర్శలు చేస్తే ఇలాంటి ఒక విపత్కర పరిస్థితుల్లో నిర్మాణాత్మకమైన సూచనలు చేయాలి, కానీ ప్రధానమైన ప్రతిపక్షంగా ఉండి కూడా రాజకీయం చేస్తున్నది అనే ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ భయానికి రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ బీజేపీని ఎక్స్పోజ్ చేయాల్సినంత స్థాయిలో ఎక్స్పోజ్ చేయలేదు, అది వాస్తవం. అంతేకాదు, ప్రజలతోటి మమైకమయ్యి లాక్డౌన్ మూలంగా నష్టపోతున్నటువంటి పేద ప్రజానికానికి ఆకలిని తీర్చడం కోసము నేషనల్ లెవెల్లో ఒక పిలుపునివ్వాల్సి ఉండే. బీజేపీ గవర్నమెంట్ ఎక్కడా నలుగురికి అన్నదానం చేసిన పరిస్థితి లేదు, లేదా సహాయం చేసిన పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఎక్కడ చూసినా కూడా కేవలము కొన్ని ఎన్జిఓలు, కొంతమంది ఇండిపెండెంట్ పర్సన్స్, కొంత ఉదారవాద స్వభావాలు, అంటే కొద్దిగా ఫిలాంథ్రఫిక్ అంటే దానం చేయాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆకలితో ఉన్న వాళ్ళకి, కూలి పనులు చేసుకునే వాళ్ళకి ఆహారాన్ని సప్లై చేసే ప్రయత్నం చేశారు తప్ప నేషనల్ లెవెల్లో ఒక పాలసీ తీసుకొని ప్రజలందరికీ లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరుకుల్ని సప్లై చేయాలనే ఆలోచన చేయలేదు. త్రూ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంటు ఏదో కొన్ని ఒక 10 కేజీల రైసు 1500 రూపాయలు అందించాలనే డిమాండ్ లాంటివి మాత్రమే చేసింది. అంటే ఇలాంటి డిమాండ్లు చేయటం అనేది పెద్ద విషయం కాదు. నేను అనేది ఏంటంటే, పాండమిక్ సందర్భంగా తలెత్తినటువంటి ఒక అనిశ్చితి, ముఖ్యంగా ఒక కయాటిక్ పరిస్థితిని ఉపయోగించుకోవాల్సినంత స్థాయిలో ప్రతిపక్షాలు ఉపయోగించుకోలేదు. నరేంద్ర మోడీ చేసిన తప్పుల్ని ఎక్స్పోజ్ చేయలేదు. గుజరాత్లో జరిగిన ఆ సభే గుజరాత్లో కేసులు పెరగడానికి కారణమని బలంగా వాయిస్ వినిపించడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. శివసేన నాయకులు ఆ మాట అనగలిగారు, కానీ మరి కాంగ్రెస్ పార్టీ ఆ మాట అనలేకపోయింది. బొంబాయిలో ఈరోజు సుమారు 1,00,000 దాకా కేసులు వచ్చాయి. కారణం ఏంటంటే, బొంబాయి అనేది గుజరాత్కు దగ్గరగా ఉండడము, అదేవిధంగా అన్ని దేశాల నుంచి బొంబాయికి కాంటాక్ట్ ఉండడము, తర్వాత జనసాంద్రత బొంబాయిలో ఎక్కువగా ఉంది. కాబట్టి చాలా వేగంగా బొంబాయిలో కేసులు విస్తరించాయి. అదేవిధంగా ఢిల్లీ కూడా. అంటే ఎక్కడెక్కడైతే జనసాంద్రత ఎక్కువ ఉందో, వలస కార్మికులు కావచ్చు, రకరకాల కారణాల మూలంగా అక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు కావచ్చు, వాళ్ళ కారణంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నది. అలాంటి చోట కూడా వాస్తవానికి ప్రతిపక్షాలు చేయాల్సినంత విమర్శ చేయలేదు అన్నది వాస్తవం. మిత్రులారా, అయితే ఇప్పుడు కరోనా ప్రభావం ఏ రకంగా ఉన్నదో మనం గమనించితే, ముఖ్యంగా సాంకేతిక రంగం మీద రాజకీయ పార్టీలు ఎక్కువగా ఆధారపడే ఒక పరిస్థితి వచ్చింది. చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే, ఒకప్పుడు కంప్యూటర్లను వ్యతిరేకించినటువంటి వామపక్ష పార్టీలు, ఇంటర్నెట్ లాంటి వాటిని వ్యతిరేకించినటువంటి వామపక్ష పార్టీలు కరోనా సమయంలో పూర్తిగా కంప్యూటర్ల మీద, ఇంటర్నెట్ మీద ఆధారపడ్డాయి. సోషల్ మీడియాని వేదికగా చేసుకొని తమ అభిప్రాయాల్ని చెప్పటం మనం గమనిస్తాం. అయితే ఇక్కడ నాకు బాగా ఆసక్తి కలిగించిన విషయం ఏంటంటే,
సిపిఐ సిపిఎం పార్టీలు, ముఖ్యంగా సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు కావచ్చు, సిపిఎం పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళు ఆన్లైన్ శిక్షణ శిబిరాల్ని నిర్వహించారు. నేను అనేది ఏంటంటే ఆన్లైన్ శిక్షణ శిబిరాలు నిర్వహించిన అదే స్ట్రాటజీతో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ని, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ని ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుండేది ఒకటి. రెండోది, కరోనా కాలంలో కష్టకాలంలో ప్రజల తరఫున నిలబడి పనిచేయడానికి కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి అని నిరూపించుకునే అవకాశం ఉండేది. మన చరిత్రలో గమనించి చూస్తే కరువు కాలం వచ్చినప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రాంతంలో కరువు పనులు నిర్వహించినట్టుగా మనకు తెలుస్తున్నది. ఏకంగా కాలువలే తవ్వారు వాళ్ళు. ప్రకాశం జిల్లా నుంచి చెన్నై వరకు కాలువలు తవ్వి పని కల్పించి వాళ్ళకి కరువు నుంచి బయటపడడానికి సహకరించినట్టుగా కమ్యూనిస్టు పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. మరి లాక్డౌన్ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీలు కూడా ప్రజలకి సేవ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ముఖ్యంగా కార్మిక రంగంలో పనిచేసేటువంటి కమ్యూనిస్టు పార్టీలు వలస కార్మికుల్ని ఆదుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ఇది వాస్తవం. వలస కార్మికులు నడుస్తూ తమ స్వగ్రామాలకు వెళుతున్నప్పుడు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నడిచే కార్మిక సంఘాలు ఏదో ఒక మేరకైనా కనీసం ప్రయత్నం చేసి ఉంటే, అంటే వాళ్ళని బస్సుల్లోనో లేకపోతే వెహికల్స్లోనో ఎక్కించి పంపించే ఏర్పాటు చేసి ఉంటే కనుక ఆ కార్యక్రమంలో పాల్గొని ఉంటే చాలా బాగుండేది. ఎక్కడైనా ఎవరైనా ఒకరిద్దరు చేసి ఉండొచ్చు, కానీ పార్టీ ఒక స్టాండ్ తీసుకొని ఒక పిలుపునిచ్చి వలస కార్మికుల్ని తరలించే ప్రయత్నం చేసి ఉంటే ఆ పార్టీకి వాయిస్ పెరిగి ఉండేది, నైతిక బలం పెరిగి ఉండేది, ప్రభుత్వాన్ని విమర్శించడానికి కూడా మంచి అవకాశం ఉండేది. సీతారాం యేచూరి గారు వలస కార్మికులని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. వలస కార్మికులకి కేటాయింపులు కూడా చేయలేదని విమర్శించారు. నరేంద్ర మోడీ ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దే పేరు మీద 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించాడు. ఈ ప్యాకేజ్ రావడానికి రాహుల్ గాంధీ కారణం అంటాను నేను. రాహుల్ గాంధీ గత 3 నెలల నుంచి ఆర్థిక వ్యవస్థను కాపాడాలి, పరిశ్రమల్ని కాపాడాలి, మధ్యతరగతి చిన్న తరహా పరిశ్రమల్ని కాపాడడానికి ఒక ప్యాకేజీ ప్రకటించాలని పదే చెప్పటం మనం గమనించాం. అంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇద్దరు ఇంటర్నల్ అవగాహనతోటే 20 లక్షల కోట్ల ప్యాకేజీని అనౌన్స్ చేయడం చూస్తాం. ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీ వల్ల జరిగింది శూన్యం, ఒరిగింది శూన్యం. దానివల్ల సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఉపయోగం లేదని అందరూ విమర్శించారు, ముఖ్యంగా ఆర్థికవేత్తలు విమర్శించారు. కానీ రాహుల్ గాంధీ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రశంసిస్తూనే దాంట్లో వలస కార్మికులకి న్యాయం జరగలేదు, కేటాయింపులు చేయలేదు అని ఒక చిన్న సన్నాయి నొక్కులు నొక్కాడు. అందుకని కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా ఈ దేశంలోని పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడడం కోసమే ఉన్నాయి తప్ప పేద వర్గాల ప్రయోజనాలు కాపాడడానికి కాదు అని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అధ్యక్ష హోదాలో ఒక ప్రకటన చేశారు. వలస కార్మికుల్ని తరలించడానికి రైలు టికెట్ల ఖర్చు మొత్తం మేమే భరిస్తాము అని ఆవిడ ప్రకటించింది. మరి నిజంగా ప్రకటన ఆ ఖర్చంతా భరించిందా లేదా మనకు తెలియదు. కానీ ఆ తర్వాత ఇమ్మీడియట్గా బీజేపీ గవర్నమెంటు వలస కార్మికుల్ని తరలించడానికి మేము రైళ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. నేను అడుగుతున్నది ఏంటంటే, ఉదాహరణకి హైదరాబాద్ నుంచి ఇండస్ మార్టిన్ ఆధ్వర్యంలో కొంతమంది యాక్టివిస్టులు వాళ్ళకు తోచిన రీతిలో ఫండ్ మొబిలైజ్ చేసి సుమారు 100 వెహికల్స్ పెట్టి అస్సాంకి, బీహార్కి, ఉత్తరప్రదేశ్కి ఇంకా రకరకాలైన ప్రాంతాలకి వలస కార్మికుల్ని పంపించారు. మరి ఇండివిజువల్సే ఇంత పని చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చొరవ తీసుకొని గనక వలస కార్మికులు తరలించడానికి బస్సులు ఏర్పాటు చేస్తే, వెహికల్స్ ఏర్పాటు చేస్తే ఎంత బాగుండేది. ప్రభుత్వాన్ని డిఫెన్స్లో వేసే అవకాశం ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ చేతులు ముడుచుకొని కూర్చున్నారు, మాటలకే పరిమితమయ్యారు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు, ముఖ్యంగా వలస కార్మికులు నమ్మకం కోల్పోవడానికి ఒక అవకాశం ఏర్పడ్డది మిత్రులారా. అంటే ఇటు లెఫ్ట్ పార్టీలు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయడంలో ఫెయిల్ అయ్యాయి, కాంగ్రెస్ పార్టీ ఎక్స్పోజ్ చేయడంలో ఫెయిల్ అయ్యింది.
ఈ రకంగా చూసినప్పుడు మొత్తంగా రాజకీయ వ్యవస్థ అంతా కరోనాని ఎదుర్కోవడంలో, కరోనా అనే అంశాన్ని ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అయ్యాయి. ఒకటి, వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకునే ఈ దేశాన్ని, దేశంలోని ప్రజల్ని మభ్యపెడుతున్నారు, మాయ చేస్తున్నారు అనే అనుమానం కూడా వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఇదే సమయంలో బహుజన రాజకీయాల పరిస్థితి ఏమిటి అని కూడా మనం గమనించాలి. బహుజన రాజకీయాల విషయానికి వచ్చినప్పుడు బెహెన్జీ మాయావతి గారు స్టేట్మెంట్ చేశారు. కరోనా మూలంగా నష్టపోతున్నటువంటి వలస కార్మికుల్ని కాపాడుకోవడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము ఫెయిల్ అయ్యింది. ఎవరైనా సరే వలస కార్మికుల్ని వాడుకుంటున్నారు తప్ప వాళ్ళకి న్యాయం చేయట్లేదు. కారణం ఏంటంటే వలస కార్మికుల్లో ఎక్కువ మంది ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు, ఓబీసీలు ఉన్నారు. వాళ్ళని కులం కారణంగానే ఈ రకంగా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని చెప్పి మాయావతి గారు కూడా ఆవేదన చెందటం గమనించవచ్చు. అదేవిధంగా తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క డబల్ స్టాండర్డ్ని మాయావతి గారు ఎక్స్పోజ్ చేశారు. వలస కార్మికుల దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. అప్పుడు చాలామంది మిత్రులు మాయావతి గారిని ట్రోల్ చేస్తూ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలట వలస కార్మికులకి అని ఆవిడ మీద వ్యాఖ్యానం చేస్తూ ఎద్దేవా చేశారు. నిజానికి వలస కార్మికుల సమస్యను సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. నూతన ఆర్థిక విధానాల్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో పేదరికాన్ని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ. ప్రైవేటైజేషన్ను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. వ్యవసాయ రంగంలో సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఈ రకంగా చూస్తే ఈ దేశాన్ని 60 సంవత్సరాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్న అన్ని సమస్యలకి కారణం. ఆ కాంగ్రెస్ పార్టీ విధానాలనే బీజేపీ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్నది తప్ప కొత్తగా బీజేపీ చేస్తున్నది ఏమీ లేదు. ఇది వాస్తవం. అంటే నూతన ఆర్థిక విధానాల్ని అమలు చేయడంలో అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నది బీజేపీ. కాబట్టి ఆర్థిక విధానాలని గమనించినప్పుడు కాంగ్రెస్కి బీజేపీకి పెద్ద తేడా లేదు, రెండు ఒకటే అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి మిత్రులారా. అదేవిధంగా ఇప్పుడు చేతులు గాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఈ పరిస్థితుల్లో ఒక ప్రయత్నం చేయడానికి, అంటే పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే రాష్ట్రాల స్థాయిలో ఉన్న రీజనల్ పార్టీస్ కూడా నరేంద్ర మోడీని ఎక్స్పోజ్ చేయడంలో ఫెయిల్ అయ్యాయి. అయితే ఒక మేరకు కేసీఆర్ గారిని మనం అభినందించవచ్చు. ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీ అనేది దగుల్బాజీ ప్యాకేజీ అని, దానివల్ల ఏమీ ఉపయోగం లేదని ఆయన గట్టిగా విమర్శించడం మనం చూస్తాం. అది వాస్తవమే. అయితే కేసీఆర్ కూడా ఈ రాష్ట్రంలో కరోనాని అరికట్టడానికి తీసుకున్న ప్రత్యేకమైన చర్యలు ఏమీ లేవు. ఇప్పుడు ఒక సాధారణమైన పరిస్థితిలాగా మనకు కనిపిస్తుంది. అంటే ఈ రోగం మీ ఇష్టం, వైరస్ సోకితే బతకండి, చస్తే చావండి అనే ఒక పరిస్థితిని కల్పించారు. ఒక న్యాచురలైజేషన్ ఆఫ్ ది వైరస్ని సహజమైన విషయంగా, మన జీవితంలో ఒక అంతర్భాగమైన విషయంగా మార్చేసే పనిలో అన్ని రాజకీయ పార్టీలు సక్సెస్ అయ్యాయి మిత్రులారా. అంటే కరోనాతో సహజీవనం చేయక తప్పుదని నరేంద్ర మోడీ అన్నాడు, కేసీఆర్ అన్నాడు, జగన్ అన్నాడు, ప్రతి ఒక్కరు అదే మాట అంటున్నారు. అంటే దాని అర్థం ఏంది? నిన్ను చంపడానికి ఒక వ్యక్తి కత్తి పట్టుకొని నీ పక్కనే ఉన్నాడు, వాడు ఎప్పుడు పొడుస్తాడో తెలియదు, కానీ నువ్వు వాడితోటే బతకాలి, వాడిని నీ ఇంట్లోనే ఉంచుకోవాలి, నీ పక్కలోనే పడుకోబెట్టుకోవాలి, నీ వెంటనే నడిపించుకొని కార్లు ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాలి, లేదంటే నువ్వు నడుస్తుంటే వాడు నీ పక్కనే నడుస్తూ ఉంటాడు, అయినా నువ్వేం భయపడకూడదు, వాడు పొడిస్తే చావాల్సిందే తప్ప ఇంకా వేరే మార్గం లేదు అనే ఒక పరిస్థితిని ఈరోజు కల్పించారు. ప్రజలు కూడా ఇంకా తప్పదేమో అనే పరిస్థితికి వచ్చి ఈ పార్టీలు మనల్ని ఏమి చేయలేవు, ఈ రాజకీయ పార్టీలు మనల్ని కాపాడలేవు, మనకు కనీసం ఉపాధిని కూడా చూపించలేవు, కాబట్టి భార్య పిల్లల్ని కాపాడుకోవడానికి ఇంకా రోడ్డుకెక్కగా తప్పదు అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రాణాలని రిస్క్లో పెట్టి రోజు పనిలో పడిపోయారు. వాళ్ళు కూలి పనులకు వెళ్తున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు, వ్యవసాయ పనులకు వెళ్తున్నారు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అంతే స్థాయిలో ఈరోజు
వైరస్ అనేది చాలా పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నది మిత్రులారా. ఈ నేపథ్యంలో మనం చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని గమనించాలి. ఆర్థిక వ్యవస్థ 20 లక్షల కోట్ల ప్యాకేజీ మూలంగా ఏమీ ఉద్దీపనం చెందలేదు, అంటే సంక్షోభం నుంచి బయటపడలేదు. ఇంకా పరిశ్రమలు పట్టాలెక్కలేదు, ఉత్పత్తి అనేది ఇంకా పట్టాలెక్కలేదు. ఎందుకంటే కార్మికులందరూ, వలస కార్మికులందరూ కూడా వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళిపోయారు. ఇప్పటికిప్పుడు ఫ్యాక్టరీలు తమ పనిని ప్రారంభించే పరిస్థితి లేదు, అంటే ప్రొడక్షన్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. కాబట్టి 20 లక్షల కోట్ల రూపాయల మూలంగా ఎవరికి లాభం అనంటే ఎవరైతే బడా పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్లకు లాభం తప్ప చిన్న మధ్య తరహా పరిశ్రమలకి కూడా పెద్దగా లాభం ఉన్నట్టుగా లేదు. ముఖ్యంగా మెజారిటీ ప్రజానీకానికి 90% సామాన్య ప్రజానీకానికి మాత్రం 20 లక్షల కోట్ల రూపాయల మూలంగా ఎలాంటి ఉపయోగం లేదు. దాని మూలంగా జీడిపి ఏమాత్రం 1% కూడా జీడిపి పెరిగే అవకాశం లేదు. జీడిపి ఇప్పుడు 3 to 4% మధ్యన ఉంటుంది అని సర్వేలు చెప్తున్నాయి, కానీ అది వాస్తవం కాదు. అది 1 నుంచి 2% మధ్యనే జీడిపి ఉండే అవకాశం ఉన్నది. కరోనా రావడానికన్నా ముందే ఆల్మోస్ట్ జీడిపి 0 స్థాయికి వచ్చిందనే ప్రచారం జరిగింది, అంటే విశ్లేషణలు వచ్చాయి. ఇంకా కరోనా సోకిన తర్వాత ఇంకా జీడిపి పూర్తిగా పడిపోయే అవకాశం ఉంది. అందుకని దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నది, పూర్తిగా కుప్పకూలిపోయిన పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి నుంచి బయటపడడానికే చాలా తెలివిగా నరేంద్ర మోడీ ప్రభుత్వము 2 విషయాల్ని ముందుకు తీసుకొస్తున్నది. ఒకటి, చైనాతో సరిహద్దు వివాదం. రెండోది, G7 కంట్రీస్ సరసన మన దేశాన్ని కూర్చుండబెట్టడం. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని ఇండియా పొందబోతున్నది అనే విధంగా ప్రచారం చేసుకోవటం మనం చూస్తాం. అంటే వివిధ దేశాధిపతులతోటి మాట్లాడే సందర్భంలో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం రావడానికి ఆ దేశాల నాయకులు సపోర్ట్ చేస్తున్నట్టుగా పత్రికల్లో రావటం మనం చూస్తున్నాం, మీడియాలో రావటం మనం చూస్తున్నాం. అది నిజమా కాదా అనేది చూడాలి. ఎందుకంటే భద్రతా మండలి సమావేశాలు జరిగినప్పుడు ఆ పార్టీల ఆ దేశాల స్టాండ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూడొచ్చు. కానీ మన దేశ ప్రజలందరినీ మాత్రం మభ్యపెట్టడానికి, ముఖ్యంగా చదువుకున్న విద్యావంతులైన వాళ్ళని, సివిల్ సొసైటీలో యాక్టివ్గా ఉండే వాళ్ళని, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఐక్యరాజ్య సమితిలో అంటే భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని మనం పొందబోతున్నాము, అది నరేంద్ర మోడీ వల్లనే సాధ్యమైంది అనే ఒక భ్రమని కల్పిస్తున్నారు. రెండోది ఏంటి, G7 కంట్రీస్లో సరసన మనం చేరబోతున్నాం, అంటే ఇప్పుడు G8 దేశాలు కాబోతున్నాయని అంటున్నారు. అంటే బాగా అభివృద్ధి చెందిన దేశాల సరసన మన దేశాన్ని పెట్టబోతున్నారు. అలా పెట్టడానికి ఆ అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఒప్పుకుంటున్నాయి అనేది మనకి వస్తున్నటువంటి సమాచారం, ప్రచారం. కానీ ఇది చాలా వింతగా ఉన్నది. ఎలాంటిదనంటే ఆకలితో నకనకలాడేటువంటి దేశంలో సుమారు ఒక 40 నుంచి 50 కోట్ల మంది కటిక దరిద్రులు ఉన్నటువంటి ఈ దేశంలో ఇప్పటికీ 40% మాత్రమే ఇప్పటికీ ఆల్మోస్ట్ 50% నిరక్షరాస్యులు ఉన్నటువంటి దేశం. ఏదో 10వ తరగతి వరకు చదువుకున్న వాళ్ళు అందరు కలిపితే రాయటం, చదవటము, శతకం పెట్టడం వచ్చిన వాళ్ళ పర్సెంటేజ్ చూస్తే 60% అక్షరాస్యత ఉన్నది మన దగ్గర, లిటరసీ రేటు. కానీ అంత మాత్రాన విద్యాపరంగా మనం బాగా అభివృద్ధి చెందిన వాళ్ళం కాదు. అంటే పేదరికము విపరీతంగా ఉన్నది, నిరక్షరాస్యత విపరీతంగా ఉన్నది, హింస విపరీతంగా ఉన్నది, సామాజిక అసమానతలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి, సంపద కేంద్రీకృతం అయిపోతూ ఉన్నది, పేదరికం పెరిగిపోతూ ఉన్నది, ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి పరిస్థితులు ఉన్న మన దేశాన్ని బాగా అభివృద్ధి చెందిన యూరప్ దేశాల సరసన, జర్మనీ సరసన, చైనా సరసన, అమెరికా సరసన పెట్టాలని అనుకోవటమే పెద్ద రాజకీయం మిత్రులారా. నిజంగా మన దేశంలో అభివృద్ధి జరిగితే అది ఆటోమేటిక్గా మనము అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరుకుంటాం. 300 సంవత్సరాలు అడ్వాన్స్గా ఉన్నటువంటి దేశాలతో 300 సంవత్సరాలు వెనకబడి ఉన్న మన దేశాన్ని తీసుకుపోయి కూర్చుండబెట్టి వాళ్ళు మనమే సమానమే, మనం కూడా అభివృద్ధి చెందిన వాళ్ళమే అంటే ఎలా? అది ఎలా సాధ్యమేనా? 300 కిలోమీటర్లు రన్నింగ్ చేసినటువంటి ఒక వ్యక్తిని
వ్యక్తి సరసన 1 కిలోమీటర్ దగ్గర నిలబడి రన్నింగ్ చేస్తున్నటువంటి వ్యక్తిని నువ్వు నేను సమానమే అని చెప్పటం ఏ రకంగా కరెక్ట్? కాబట్టి ఈ జనాల్ని మన దేశంలో ఈ ఆర్థిక వైపరీత్యము, కరోనా సంక్షోభము, వీటన్నింటి మీద ప్రజల్లో పెళ్ళిపుకుతున్నటువంటి అసంతృప్తి, దీన్ని డైవర్ట్ చేయడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వము చాలా తెలివిగా ఈ ప్రపోజల్స్ ముందుకు తీసుకొచ్చింది. అదే సమయంలో చైనాతో సరిహద్దు వివాదాన్ని తీసుకొచ్చింది. గాల్వాన్ నదీ తీరంలో ఉన్నటువంటి ప్రాంతం, ఫింగర్ 8 నుండి ఫింగర్ 2 వరకు ఉన్న ప్రాంతం అంతా మాకు చెందుతుందని చైనా వాదిస్తున్నది. లేదు, ఫింగర్ 1 నుంచి ఫింగర్ 8 వరకు ఉన్న ప్రాంతం అంతా మాదే అని మన దేశం వాదిస్తున్నది. ఇది ఇంతకుముందు కూడా మనం గమనించాం. ఎన్నికలకి ముందు చైనాతో యుద్ధం వస్తుందా అనే ఒక వాతావరణాన్ని నరేంద్ర మోడీ సృష్టించాడు. డోక్లా ఏరియాలో చైనాతోటి మన సైనికులు ఘర్షణ పడడం మనం చూసాం. కానీ జరిగింది ఏమిటంటే ఆ డోక్లా సమస్య చర్చల ద్వారా పరిష్కరించుకున్నాం. కానీ ఈరోజు చైనాతోటి యుద్ధం వస్తుందా అనే అంత పరిస్థితిలో ఒక ఉద్రిక్త పరిస్థితుల్ని క్రియేట్ చేశారు. కారణం ఏంటంటే కరోనా గురించి చర్చించుకోకుండా చైనా దురాక్రమణ స్వభావం గురించి చర్చించుకునేటట్టుగా ప్రయత్నం చేస్తున్నది. ఇదంతా ఒక రాజకీయంగా ప్రజల్ని ఏమార్చే ఒక ఎత్తుగడ. ఇది చాణక్య నీతి. చాలామంది అంటున్నట్టుగానే నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు ప్రజల్ని మాయ చేయడంలో, ఎత్తుగడలు వేయడంలో పెద్ద ఎత్తున కౌటిల్యుని రాజనీతిని అనుసరిస్తున్నాడు. దానికి తగ్గట్టుగా ఆయన సోషల్ మీడియా సంస్థలు చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయి మిత్రులారా. కాబట్టి రాజకీయ వ్యవస్థ ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉన్నది, సంక్షోభంలో ఉన్నది. ఒక రకంగా చెబితే ప్రజా సమస్యల్ని పరిష్కరించలేని రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ మనకున్నది. అసలు రాజకీయం అంటే ఏంటిదంటే పొలిటికల్ సైన్స్లో ప్రజల సమస్యల్ని పరిష్కరించే కళ. ప్రజల సమస్యల్ని పరిష్కరించే కళనే రాజకీయ శాస్త్రం అంటాం, పొలిటికల్ సైన్స్ అని అంటాం. అంటే రాజకీయాలు ఎందుకు చేస్తారు అని అంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యని పరిష్కరించడం కోసం చేస్తారు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కావచ్చు, రీజనల్ పార్టీస్ కావచ్చు, ప్రజల సమస్యల్ని పెంచే పనే చేస్తున్నాయి తప్ప పరిష్కరించే పని చేయట్లేదు. అందువల్ల కరోనా వచ్చినా ఈ పరిస్థితి మారలేదు. కరోనా తర్వాత ఇంకొక వైరస్ వచ్చినా కూడా ఈ పరిస్థితి మారే అవకాశం లేదు. అందుకని కరోనా ప్రభావము ప్రజల మీద ఉన్నది కానీ రాజకీయ వ్యవస్థ మీద లేదు అనేది నా అభిప్రాయం. రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటున్నాయి. కారణం ఏంటంటే ఈ రాజకీయ పార్టీలని మనువాద పార్టీలు. వాటి లక్ష్యం మనువాద వ్యవస్థని కాపాడటం. కరోనా కారణంగా మనువాద వ్యవస్థని కూలదోసే పనులేవి వాళ్ళు చేపట్టారు. ఎందుకంటే ఇప్పటి వరకు చనిపోతున్న వాళ్ళని గమనించితే ఎక్కువ మంది బహుజన వర్గాలకు సంబంధించిన వాళ్ళే కరోనా సోకి చనిపోతున్నారు. అమెరికాలో 2 లక్షల మంది కరోనా వల్ల చనిపోతే వాటిలో 40% మంది ప్రజలు ఆఫ్రో అమెరికన్స్ ఉన్నారు. అంటే నల్లజాతి ప్రజలే కరోనా వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి హాస్పిటల్ యాక్సెసిబిలిటీ తక్కువ, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండకపోవడము, ముఖ్యంగా ఆ జాతి నల్ల రంగును చూసి వీడు బతకడం అవసరమా అనే ఒక అహంకారంతో, అంటే ఒక నిర్లక్ష్యంతో సరి అయిన ట్రీట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించటం మూలంగా అమెరికాలో ఎక్కువ మంది నల్లజాతి ప్రజలే చనిపోయినారు వైరస్ సోకి. మన ఇండియాలో కూడా ఎక్కువ మంది బహుజనులు చచ్చిపోయారు. నార్త్ ఇండియాలో కావచ్చు, సౌత్ ఇండియాలో కావచ్చు, మనకి హాస్పిటల్స్ మినిమం 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వైరస్ సోకిన వ్యక్తిని అంత దూరానికి తరలించడానికి అవసరమైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు. కాబట్టి వైరస్ సోకిన వ్యక్తి తన సొంత ఊళ్ళోనో తన సొంత ఇంట్లోనే చనిపోతున్నాడు. చనిపోయిన వ్యక్తిని న్యాచురల్ డెత్ కింద తీసుకుపోయి ఖననం చేస్తున్నారు. అవి రికార్డ్స్లో కూడా ఎక్కట్లేదు. అందువల్ల ఈ కరోనా అనేది పొలిటికల్ సిస్టమ్ని మార్చడానికి పెద్దగా ఉపయోగపడతలేదని నేను అనుకుంటా ఉన్నా. కారణం ఏంటంటే ప్రజల్లో చైతన్యం రాకుండా వైరస్ ఈ సమాజాన్ని మార్చదు. ప్రజల్లో చైతన్యం రావాలి, అవగాహన రావాలి. ఈ పార్టీలు ఎందుకు ఉన్నాయి, ఈ పార్టీల రాజకీయం ఏ వ్యవస్థని కాపాడడం కోసం ఉన్నాయి, ఏ ప్రజల్ని కాపాడడం కోసం ఉన్నాయి, ఏ ప్రజలకి లాభం చేకూర్చడానికి ఈ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి అనే ఆలోచన ప్రజల్లోకి రావాలి. కానీ ప్రజల్లో ఆ చైతన్యం లేదు. అందుకే మన రాజకీయ
వ్యవస్థలో పెద్దగా మార్పులు రావట్లేదు. అందువల్ల రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఆ కరోనా లాంటి వైరస్ వచ్చినప్పుడు ఆ వైరస్ని రాజకీయాల్ని అవగాహన చేయించే ఒక యంత్రాంగం తయారయ్యి ఉండాలి. ముఖ్యంగా చదువుకున్న విద్యావంతులు చేయాలి. కొద్ది మేరకు మర్కజ్ మూలంగానే ఇండియాలో కరోనా కేసులు వ్యాపించాయి అని వాదన జరిగినప్పుడు, అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రచారం చేసినప్పుడు చాలా పెద్ద ఎత్తున విరుచుకపడ్డారు. అంటే దాన్ని కౌంటర్ చేశారు మన వాళ్ళు. ముఖ్యంగా బహుజనుల్లోంచి మంచి బలమైన కౌంటరు ఇచ్చారు. వైరస్కి కులం లేదు, మతం లేదు, అది ఎవరినైనా చంపేస్తుంది అనే విషయాన్ని చెబుతూ అసలు కరోనాకి మర్కజ్కి సంబంధం లేదు, ఒకవేళ ఉంటే కనుక మరి మర్కజ్ సమావేశాలకి నువ్వే ఎలా పర్మిషన్ ఇచ్చావని కూడా మన వాళ్ళు అడిగారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనుమతితోటే మర్కజ్ సమావేశాలు జరిగాయి. అంటే తబ్లిక్ అనేది బీజేపీకి అనుకూలంగా ఉండే ఒక వర్గం. అంటే మతఛాందసత్వాన్ని రెచ్చగొట్టే ఏ సంస్థనైనా బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రోత్సహిస్తాయి. తబ్లిగ్ అనేది అట్లాంటి ఒక ఛాందస సంస్థ కాబట్టి వాళ్ళు సమావేశాలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అది ఉద్దేశపూర్వకంగానే చేశారు. ఆ తర్వాత నెపం మొత్తంగా ముస్లింల మీదకి నెట్టి ముస్లింల్ని నేరస్తులుగా చూపే ప్రయత్నం చేశారు. దాన్ని ఈ దేశ ప్రజలందరూ తిప్పికొట్టారు. ముఖ్యంగా బహుజన వర్గాలు బలంగానే తిప్పికొట్టాయి. అయితే అంతే స్థాయిలో ఈ కరోనా వల్ల నష్టపోతున్నది బహుజనులే అని, ఆ బహుజనులు వాయిస్ వినిపించే ప్రయత్నం మాత్రము సరిగ్గా చేయట్లేదు. ఇది ఒక బాధాకరమైన విషయం మిత్రులారా. కాబట్టి వైరస్ని కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ తమకు అనుకూలంగా వాడుకుంటున్నది. అందుకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తున్నది. కమ్యూనిస్టులు చేతులెత్తేసి క్లాసులు చెప్పుకుంటున్నారు. వీధుల్లోకి వెళ్ళి ప్రజలతో కలిసి కరోనా సందర్భంలో వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే పని వామపక్ష పార్టీలు చేపట్టలేదు. వాళ్ళు బలమైన విమర్శని పెట్టలేకపోయారు. అంటే బీజేపీ అదేవిధంగా కేసీఆర్ ఎత్తుగడల్ని చేపట్టినటువంటి కార్యక్రమాలని, దాంట్లో ఉన్న డొల్లతనాన్ని ప్రజలకి తెలియజేయడంలో వామపక్ష పార్టీలు కూడా విఫలమయ్యాయి. బహుజనుల రాజకీయాలు చాలా పరిమితమైనవే కాబట్టి రాజకీయంగా చేయలేని పని సామాజికంగా చేస్తున్నారు. బహుజనులు ఎక్కడికక్కడ వీలైనంత మేరకు ఈ కుటిల రాజనీతిని ఎదుర్కోవడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో చైతన్యవంతం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మిత్రులారా. ఈ సందర్భంగా వలస కార్మికులకి సహకారం అందించినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎవరైనా ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలతో మనం ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఉంటే అడగండి. క్వశ్చన్స్, ప్రశ్నలు ఎవరైనా అడిగితే వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా. చూస్తున్న మిత్రులందరికీ జై భీమ్. రాజేందర్, ఎవరైనా ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పుకుందాం. ఎవరు ప్రశ్నలు అడగట్లేదు. తరుణ్ కుమార్, ఈ కరోనా పాండమిక్ని బీజేపీ ఏ విధంగా అనుకూలంగా మార్చుకుంది?
అదే ఇప్పటిదాకా చెప్పాను కదా, బీజేపీ కరోనాకి మతం రంగుని పులుమాలనుకుంది. కరోనా వ్యాపించడానికి మర్కజ్ సమావేశాలే కారణం అనే ఒక ప్రచారాన్ని చేసింది. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే ప్రెస్ మీట్లు పెట్టి ముస్లింల్ని బదనాం చేసే ప్రయత్నం చేసింది. అదేవిధంగా ఈ సందర్భంలోనే ప్రజల్ని లాక్డౌన్ పేరుతో ఇళ్లలో బంధించి 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ పేరుతో మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేసే ఎత్తుగడని తీసుకున్నది. చాలా తెలివిగా నిర్మలా సీతారామన్ మాట్లాడింది. ఈ కార్పొరేటైజేషను ప్రైవేటైజేషన్ కాదు అని అన్నది. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ రంగ సంస్థలతో కలపడం కార్పొరేటైజేషన్ అట. అది ఎలాంటి పరిభాష చూడండి, ఎలాంటి భాష చూడండి. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వాళ్ళకు అమ్మేసి ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచి దానికి కార్పొరేటైజేషన్ అని పేరు పెట్టడం. విమానయాన సంస్థల్ని ప్రైవేటీకరించారు. అదేవిధంగా పెద్ద భారీ పరిశ్రమల్ని కూడా ప్రభుత్వ రంగ పబ్లిక్ సెక్టార్లో ఉన్న చాలా చరిత్ర కలిగినటువంటి సంస్థల్ని కూడా ప్రైవేటైజ్ చేశారు. నిజానికి లాక్డౌన్ కనుక లేకపోతే ప్రైవేటైజేషన్ చేసినందుకు ప్రజలు రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేసేవాళ్ళు. చివరికి బీజేపీకి అనుబంధంగా ఉండే భారతీయ మజ్దూర్ సంఘ్ అనే సంస్థ ఈ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. మరి నాకు అర్థం కాదు, లెఫ్ట్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు, లెఫ్ట్ పార్టీలు ఏం చేస్తున్నాయి అనేవి. ఎందుకంటే ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ అంతా మేజర్గా లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఉంది. ప్రైవేటైజేషన్ నిర్ణయం తీసుకున్న వెంటనే లెఫ్ట్ పార్టీలు నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండే, కానీ మరి ఇంతవరకు ఆ పార్టీలు నిరసన చేపట్టలేదు. అదేవిధంగా ఆ పార్టీల ఆధ్వర్యంలో పనిచేసే ట్రేడ్ యూనియన్లు కూడా ఎందుకో మరి సరిగ్గా స్పందించట్లేదు. ఇది చాలా పెద్ద సమస్య. అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ని ఉపయోగించుకొని ప్రజల మొబిలిటీని కట్టడి చేసి వీధుల్లోకి రాకుండా చేసి వాళ్ళు ఈ దేశ సంపదని మొత్తం ప్రైవేటు వాళ్ళకి అప్పగించేస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇదెంత ప్రమాదకరమైన పరిస్థితితో చూడండి. ఎవరైనా సరే విపత్కర కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు, కానీ ఈ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్ని ఆర్థిక వ్యవస్థని కార్పొరేట్ సంస్థలకి అప్పగించే పనిని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టింది. ఆ రకంగా పాండమిక్ని తనకు అనుకూలంగా మలుచుకున్నది మిత్రులారా. నాకు ఇక్కడ ప్రశ్నలు మరి పెద్దగా కనిపించట్లేదు. మీరేమైనా ప్రశ్నలు వేసి ఉంటే కనుక మళ్ళీ కొద్దిగా రిపీట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ ప్రశ్నలు కనిపించట్లేదు. ఎర్పా తరుణ్ కుమార్ ప్రశ్న ఒకటే కనపడింది, మరి మిగతా ప్రశ్నలు కనిపించట్లేదు. అది ఏంటో. హరికాల జై భీమ్. లింగన్న గోరకంటి జై భీమ్. వినోదిని మాదాసు జై భీమ్ అండి. ఇంకా ఎవరైనా ప్రశ్నలు అడిగితే మాట్లాడుకుందాం మనం. కరోనాతో గెలవలేక చైనాతో గొడవ పడుతున్నది ఇండియా. కానీ చైనాతో జరుగుతున్న వివాదాన్ని మనం అర్థం చేసుకోవాలి. కేవలం అది సరిహద్దు సమస్య మాత్రమే కాదు, అమెరికాకి ఫేవర్ చేసే ఒక ఎత్తుగడ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నాడు మిత్రులారా. గతంలో 1962లో చైనాతో మనకి యుద్ధం జరిగింది సరిహద్దు వివాదంలోనే. అప్పుడు చైనాకి మావో చైనా కమ్యూనిస్టు పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు, అంటే చైర్మన్గా ఉన్నాడు.
మన దేశంలో మా జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆ సమయంలో యుద్ధం జరిగింది. ఆల్మోస్ట్ ఇండియా ఓడిపోయే పరిస్థితి. కానీ చైనా ఒక రాజీకి వచ్చి ఒక ఒప్పందం కుదుర్చుకున్నది. అదే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, దాన్నే LAC అంటారు. ఆ సందర్భంగా అంటే చైనాతో యుద్ధం జరిగినప్పుడు అమెరికా మనకి సపోర్ట్ చేయలేదు ఇండియాకి. రష్యా సపోర్ట్ చేసింది ఇండియాని. అమెరికా అసలు సపోర్ట్ చేయలేదు. చైనాకు వ్యతిరేకంగా, అంటే చైనా ఒక కమ్యూనిస్టు దేశము, ఆ కమ్యూనిస్టు దేశానికి వ్యతిరేకంగా మరో కమ్యూనిస్టు దేశమైన రష్యా భారతదేశానికి సపోర్ట్ చేసింది. కానీ ఇప్పుడు కమ్యూనిస్టు దేశము అయిన చైనాకి వ్యతిరేకంగా అమెరికా మనకి సపోర్ట్ చేస్తున్నది, ఇండియాకి సపోర్ట్ చేస్తున్నది. కారణం ఏంటంటే చాలా సింపుల్. అమెరికా ఆర్థిక వ్యవస్థనంతా, అంటే ప్రపంచం అంతా అమెరికా వ్యాపారం చేస్తుంది. కానీ అమెరికా వ్యాపార సామ్రాజ్యాన్ని ఆల్మోస్ట్ చైనా ఆక్రమించేస్తున్నది. ఇప్పుడు అమెరికాలో చైనా ఉత్పత్తులే, యూరప్లో చైనా ఉత్పత్తులే, ఆఫ్రికా ఖండంలో చైనా ఉత్పత్తులే, ఆసియా అంతటా చైనా ఉత్పత్తులే. ప్రపంచం అంతా చైనా ఉత్పత్తులతో నిండిపోయింది. కాబట్టి చైనా మా ఆర్థిక వ్యవస్థకి పోటీగా వస్తున్నది అనే ఒక భయం అమెరికాకు ఉన్నది ఒకటి. తర్వాత వైరస్ని చైనా కావాలనే అమెరికా మీద ప్రయోగించింది అని డొనాల్డ్ ట్రంప్ వాదించాడు. అది మీరందరూ విన్నారు కూడా. చైనా ఒక ప్లాన్ ప్రకారంగా అమెరికాని ఆర్థికంగా దెబ్బతీయడానికి కరోనా వైరస్ని ప్రయోగించిందని ప్రచారం చేశాడు డొనాల్డ్ ట్రంప్. అంటే ఒక ప్రచండ యుద్ధము చైనాకి అమెరికాకి మధ్యన జరుగుతున్నది. ఆ విషయాన్ని చైనా అధ్యక్షుడు కూడా ధృవీకరించాడు. మా మధ్యన జరుగుతున్న ప్రచండ యుద్ధంలోకి ఇండియా తలదూర్చకూడదు, అనవసరంగా ఈ తగాదాలోకి రాకూడదు అని చైనా అధ్యక్షుడు విజ్ఞప్తి కూడా చేశాడు. కాబట్టి చైనా భారత్ గొడవ వాస్తవానికి అమెరికా చైనా మధ్యలో జరుగుతున్న గొడవ. కానీ చైనాతో నేరుగా తలపడడం అమెరికాకి సాధ్యం కాదు. కాబట్టి సరిహద్దు వివాదాన్ని క్రియేట్ చేసి భారతదేశ రూపంలో చైనాతో అమెరికా గొడవ పడుతున్నది మిత్రులారా. ఇది వాస్తవం. అంటే ఇలాంటి ఆర్థిక సంక్షోభం ఉన్న సమయంలో, ప్రజారోగ్యం పెద్ద ప్రమాదంలో ఉన్న సమయంలో చైనాతోటి ఘర్షణ పడాల్సిన అవసరం లేదు. అది కూడా మరో దేశం కోసం మనం మన మిత్రుడితో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు మిత్రులారా. చైనా అమెరికా తేల్చుకుంటాయి. ఎందుకంటే అమెరికా ఐక్యరాజ్య సమితి సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ గ్లోబలైజేషన్ మూలంగా చైనానే ఎక్కువ లాభపడుతున్నది, కాబట్టి మా అమెరికా ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి, ప్రపంచీకరణ కన్నా మా అమెరికా ప్రయోజనాలు ముఖ్యం, కాబట్టి మాకు లోకలైజేషన్ అనేది ఇంపార్టెంటు, అమెరికా ప్రయోజనాలే, ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యం, కాబట్టి మేము ఈ గ్లోబలైజేషన్ అనే దాన్ని ఒప్పుకోము అని ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు అమెరికానే ప్రపంచాన్నంతా గ్లోబలైజ్ చేయాలని వాదించింది. స్వేచ్ఛా విపణికి బలమైన వాదన చేసింది కూడా అమెరికానే. అంటే గ్లోబల్ మార్కెట్నంతా ఓపెన్ చేయాలి, ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకునే అవకాశం ఉండాలి అని వాదించినటువంటి అమెరికా ఈరోజు మా దేశంలో చైనా ఉత్పత్తులు రావడానికి వీల్లేదు, ఫస్ట్ మా అమెరికా, ఆ తర్వాతే మిగతా దేశాల ఆర్థిక వ్యవస్థలు అనే విధంగా పరిస్థితి క్రియేట్ అయింది మిత్రులారా. అంటే చైనా ప్రపంచంలోనే అంత బలమైన ఆర్థిక వ్యవస్థగా తయారైంది, అది వాస్తవం. మరి అలాంటి ఒక బలమైన రెండు దేశాల మధ్యన ఘర్షణ జరుగుతున్నప్పుడు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి మన దేశము జాగ్రత్త పడాలి. కానీ అమెరికాకి ఫేవర్ చేయడం కోసము ఈరోజు చైనాతో ఘర్షణ పడుతున్నది మన నరేంద్ర మోడీ ప్రభుత్వము. దీన్ని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. కాబట్టి సరిహద్దుల్లో జరిగే ఏ వివాదమైనా రెండు కారణాల వల్ల జరుగుతుందనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసము, రెండోది మన దేశంలో ఉన్న హిందూ ఫాసిస్టుల కోసం మాత్రమే జరుగుతున్నది. ఈ దేశాన్ని పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి కాపాడగలిగిన శక్తి కేవలం నరేంద్ర మోడీకి మాత్రమే ఉన్నది అనే ఒక ప్రచారాన్ని
ఆర్ఎస్ఎస్ బీజేపీ చేయడం ద్వారా ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నది. 2024లో మళ్ళీ ఎలక్షన్స్ జరిగితే గెలవాలనే ప్రయత్నం చేస్తున్నది. అందుకని ఒక ఉద్రిక్త వాతావరణాన్ని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నది. అది 2022-23 నాటికి చైనాతోటి ఒక పూర్తి స్థాయి యుద్ధానికి కూడా ప్రయత్నం చేస్తుంది. అలా చేసి మళ్ళీ ప్రజలందరినీ భావోద్వేగానికి గురి చేసి మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చే ప్రయత్నము నరేంద్ర మోడీ చేస్తాడు. దానికి అనుకూలమైన ఆర్థిక వనరులన్నింటినీ వాళ్ళు సముపార్జించుకుంటున్నారు. కరోనా పేరు మీద 20 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకు అనుకూలమైనటువంటి పెట్టుబడిదారు వర్గానికి, బ్రాహ్మణ బనియా పెట్టుబడిదారి వర్గానికి పంచిపెట్టుకున్నారు. వాళ్ళు ప్రజలకి పంచిపెట్టలే. 20 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్లోకి ఇస్తాన్న 15 లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయో తెలియదు. 500 రూపాయలు కూడా వేయలేని పరిస్థితి. 54 రూపాయలు 64 రూపాయలు పంచిపెట్టారు. మొత్తంగా మనం గమనించి చూస్తే ఇప్పటి వరకు వేసినటువంటి డబ్బులని లెక్కిస్తే ప్రతి ఒక్కరి అకౌంట్లో 54 రూపాయలు వచ్చినట్టు. ఇదేం లెక్కో మరి అర్థం కాదు. ఈ దేశ సంపదని కొద్దిమంది పెట్టుబడిదారులకి, బ్రాహ్మణ బనియా పెట్టుబడిదారులకి అప్పగిస్తున్నది ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రజల్ని భావోద్వేగాల మధ్యన, భయం మధ్యన నిలబెడుతున్నది. అట్ ద సేమ్ టైం ఆర్థిక వ్యవస్థనంతా సవర్ణ పెట్టుబడిదారులకి అప్పగిస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అదేవిధంగా రీజనల్ లెవెల్లో లోకల్ పార్టీలు కూడా అదే రకంగా ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ని బహుజనులు సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈ సమయంలోనే ఈ అగ్రకుల పార్టీల రాజకీయాలకి వ్యతిరేకంగా మన బహుజన సమాజాన్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యతని విద్యార్థులు, విద్యావంతులు, ఆలోచించగలిగిన ఆలోచన పరులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, చేయాల్సిన అవసరం ఉన్నది. దేశ రాజకీయాలు అవగాహన లేని బహుజన సమాజం అంతర్జాతీయ రాజకీయాలు అర్థం చేసుకుంటుందా? రాజేందర్ ప్రశ్న. ఇది వాస్తవమే. అసలు రాజకీయాలే అర్థం కాలేని సమాజంగా ఉన్నది. అయితే ఎప్పుడైనా రాజకీయాలు ప్రజలందరూ అర్థం చేసుకోలేరు. చదువుకున్న, ఆలోచన చేయగలిగిన ఒక వర్గం ఉంటుంది ప్రతి సమాజంలో. బహుజన సమాజంలో కూడా అలాంటి ఒక విద్యావంతుల వర్గం ఉన్నది, ఆలోచించగలిగిన వర్గం ఉన్నది. వీళ్ళు ఈ రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలని అర్థం చేసుకోవాలి. బహుజన రాజకీయాల మీద ఉన్న ఒక కంప్లైంట్ ఏంటంటే వీళ్ళకి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అర్థం కావు, ఎంతసేపటికి కులం అని వేలాడుతూ ఉంటారు. గ్రామ స్థాయిలో జరుగుతున్న కులహింస గురించి మాత్రమే వీళ్ళు మాట్లాడగలరు, కానీ అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు వీళ్ళు అర్థం చేసుకోలేరు. అంతర్జాతీయ రాజకీయాలు మన దేశ రాజకీయాల్ని ఎలా డిక్టేట్ చేస్తున్నాయో, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో బహుజనులు, బహుజన వాదాన్ని వినిపించే వాళ్ళు అర్థం చేసుకోలేరు, అంచనా వేయలేరు అనే ఒక విమర్శ చాలా కాలం నుంచి ఉన్నది. అది ముఖ్యంగా లెఫ్ట్ క్యాంపు నుండి బహుజనవాదుల మీద కంప్లైంట్ ఉన్నది మిత్రులారా. కానీ అది అబద్ధం. అంతర్జాతీయ రాజకీయాల్ని అద్భుతంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. అర్థం చేసుకోవటమే కాదు, మన సమాజానికి దాన్ని అర్థం చేయించగలుగుతాం కూడా. అందువల్ల మన సమాజంలో కొద్దిమందికి మాత్రమే ఈ రాజకీయ చైతన్యం ఉంటుంది. ఆ రాజకీయ చైతన్యం ఉన్న వాళ్ళ దృష్టిని విశాలం చేయడం కోసమే నేను అమెరికా రాజకీయాల గురించి, అదేవిధంగా చైనా రాజకీయాల గురించి మాట్లాడడం జరిగింది. మన ఉనికిని, మన రాజకీయాలని, మన భవిష్యత్తుని ప్రభావితం చేసే ఏ విషయాన్నైనా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అది ప్రపంచంలో జరిగినా, ఇంకా వేరే గ్రహాల్లో జరిగినా మనం అర్థం చేసుకోవాలి. అది మిత్రులారా. ఇప్పుడు మీరు చూడండి, ఈ మధ్యన రీసెంట్గా ఒక ప్రైవేటు స్పేస్ సంస్థ ఏకంగా ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి పంపించింది. ఇది ఫస్ట్ టైం జరిగింది ప్రపంచ చరిత్రలో. ఇప్పటి వరకు ఆయా దేశాల ఆధ్వర్యంలో అధికారికంగా ఆస్ట్రోనాట్స్ స్పేస్లోకి వెళ్ళారు, కానీ ఏకంగా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనేది స్పేస్లోకి మనుషుల్ని పంపించిన మొదటి సంఘటన రీసెంట్గా జరిగింది. దాని ఫలితాలు ఎలా ఉంటాయో మీరు ఊహించండి. ఇప్పుడు మీకు తెలుసో తెలియదో, మొత్తం స్పేస్ అంతా ఆయుధాలతో నిండిపోయింది. కేవలం
మన భూమి మీద, సముద్రం మీద, లేదంటే ఏదో ఫ్లైట్ల మీద మన యుద్ధ విమానాలతోటే యుద్ధం జరగదు. ఇప్పుడు వెపన్స్ అన్నీ ఆకాశంలో పెట్టారు, స్పేస్ సెంటర్స్లో పెట్టారు. అక్కడి నుండి ఎక్కడికైనా అటాక్ చేసే ఒక టెక్నాలజీని డెవలప్ చేసుకున్నాయి ప్రపంచం అంతా. ముఖ్యంగా చైనా, అమెరికా, తర్వాత ఇంకా ఇతర జర్మనీ ఇలాంటి దేశాలు, చాలా దేశాలు అంతరిక్షంలో మిలిటరీ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి. మన దేశం కూడా ఆ ప్రయత్నం చేస్తున్నది కావచ్చు, బహుశా చేయాలి, లేకపోతే కష్టం. ఒకవేళ నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పేస్లో ఒక మిలిటరీ బేస్ని ఏర్పాటు చేయకపోతే రేపు మనం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకుందాం. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గగనతల యుద్ధాలే జరుగుతాయి, స్పేస్ వారే జరుగుతుంది రాబోయే రోజుల్లో. భూమి మీద జరిగేది ఏముండదు యుద్ధం. ఇంకా స్పేస్ నుంచి నేల మీద ఉన్న వాళ్ళని కాల్చి పారేయటము, లేదంటే బాంబింగ్ చేయటము, అవసరమైతే అణు బాంబులు వేయటం కూడా స్పేస్ నుండే జరుగుతుంది. ఇలాంటి టెక్నాలజికల్ డెవలప్మెంటు రేపు మన భవిష్యత్తుని నిర్ణయించబోతుంది. ఇంత అభివృద్ధి జరిగిందంటే దానికి కారణం టెక్నికల్గా వచ్చినటువంటి డెవలప్మెంట్. మనం టెక్నాలజీకి వ్యతిరేకం కాదు. కమ్యూనిస్టులు మొదట్లో టెక్నాలజీని వ్యతిరేకించారు, కానీ ఇప్పుడు వాళ్ళు టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి టెక్నాలజీ, ప్రకృతి, రాజకీయాలు, ఈ మూడు బహుజనులకి చాలా అవసరం. ఇంకా ఎవరైనా? కరుణాకర్, బిఎస్ఎఫ్, జై భీమ్. అనిల్ బొడ్డు, జై భీమ్. రవికుమార్, రవి, జై భీమ్. రాకేష్, జై భీమ్. రాకేష్, హౌ ఆర్ యూ? రాము బీరెల్లి, జై భీమ్ తమ్ముడు. ఇంకా ఎవరైనా ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉంటే అడగండి. నా ఫోను హీట్ ఎక్కుతుంది, ఈ రూమ్ టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంది, కాబట్టి నా ఫోన్ ఎప్పుడు హ్యాంగ్ అవుతుందో నాకే తెలియదు. సో మరి ఇక ఎవరు క్వశ్చన్స్ అడగకపోతే నేను ముగించేస్తా. నన్ను ఈ అంశం మీద మాట్లాడమని కోరిన అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ యూనివర్సిటీ యూనిట్కి జై భీమ్ తెలుపుతున్నాను. తెలంగాణ యూనివర్సిటీలో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అశోక్ సామ్రాట్ ఇంకా ఇతర మిత్రుల ఆధ్వర్యంలో చాలా బలంగా పనిచేస్తున్నది. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చాలా బలంగా పనిచేస్తున్నది. రాజేందర్ గొర్రె చాలా కష్టపడి పనిచేస్తున్నటువంటి నాయకుడు, విద్యార్థి నాయకుడు. అనేక అంశాల మీద పనిచేస్తున్నటువంటి విద్యార్థి సంఘంగా అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్కి గుర్తింపు ఉన్నది, గౌరవం ఉన్నది. ముఖ్యంగా నన్ను ప్రతిసారి ఆహ్వానించి వివిధ అంశాల మీద మాట్లాడిస్తున్నారు. నన్ను గౌరవిస్తున్నందుకు, అభిమానిస్తున్నందుకు అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ విద్యార్థులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనం అందరం కలిసి పనిచేయాలి. మన రాష్ట్రంలో
ఒక బహుజన రాజకీయాల్ని నిర్మించడం కోసం మనం అందరము కష్టపడి పనిచేయాలి, కలిసి పనిచేయాలి. కాబట్టి ఆ రకంగా అందరూ ఆలోచించాలని కోరుతున్నాను. అశోక్ సామ్రాట్, ఈ రాజకీయాల అంతర్జాతీయ సమీకరణాలు బహుజనులు ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నారు? అదే మనది అంతర్జాతీయ దృష్టి. యాక్చువల్గా అంబేద్కరిజం అనేది అంతర్జాతీయ సిద్ధాంతం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే విలువలు కేవలం మన దేశానికి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి ఆ విలువలు అవసరం, ఆ సూత్రాలు అవసరం. అవి యూనివర్సల్ ప్రిన్సిపుల్స్, ప్రపంచం అంతా వర్తించే సిద్ధాంతాలు అవన్నీ. మరి ఆ సిద్ధాంతాల పునాది మీద ఏర్పడ్డదే అంబేద్కరిజం. కాబట్టి అంబేద్కరిజము ప్రపంచ రాజకీయాల్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరు గమనించండి, ఈరోజు అమెరికాలో నల్లజాతి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అబ్రహం లింకన్ నల్లజాతి ప్రజలని విముక్తి చేస్తూ, బానిసత్వాన్ని రద్దు చేస్తూ ప్రకటించినందుకు పూలే చాలా సంతోషపడ్డాడు. గులాంగిరి పుస్తకాన్ని నల్లజాతి ప్రజలకే అంకితం ఇచ్చాడు. అంటే మహాత్మా జ్యోతిరావు పూలే 1848లోనే అంతర్జాతీయ దృక్పథం కలిగి ఉన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ప్రపంచం అంతా తిరిగి ప్రపంచంలో ఉన్న ఫిలాసఫర్లందరినీ చదివి, ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నింటినీ చదివి మనకి అద్భుతమైన రాజ్యాంగాన్ని రాశాడు. ఆ రాజ్యాంగం ద్వారా మనకి ఒక ప్రాపంచిక దృక్పథం ఏర్పడ్డది. ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఒక దృష్టి మనకు ఉన్నది. అందువల్ల అంబేద్కరిజం అనేది, బహుజనవాదం అనేది లోకల్ సిద్ధాంతం కాదు, అది యూనివర్సల్ థియరీ, ముఖ్యంగా యూనివర్సల్ లిబరేషన్ థియరీ. ప్రపంచంలో ఎక్కడ ఎవరు పీడనకి, దోపిడీకి గురైనా వాళ్ళని విముక్తి చేయడానికి ఉపయోగపడే సిద్ధాంతం అంబేద్కరిజం. మార్క్సిజం ఎట్లా అయితే ఉపయోగపడుతుందో అంబేద్కరిజం కూడా అట్లాగే ఉపయోగపడుతుంది. బాధితుడి పక్షాన నిలబడడం అంబేద్కరిజం, అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం అంబేద్కరిజం, వర్ణ జాతి వివక్షలకు వ్యతిరేకంగా పోరాటం అంబేద్కరిజం. కాబట్టి అంబేద్కరిజం అనేది అంతర్జాతీయ సిద్ధాంతం, కేవలం మన దేశానికి మాత్రమే పరిమితమైన సిద్ధాంతం కాదు. బుద్ధుడు తను బోధించిన సిద్ధాంతం ప్రపంచం అంతా వర్తించింది కదా. ఆసియా ఖండంలోనే కాదు, యూరోప్లో కూడా బౌద్ధం ఉన్నది. రోమ్ సామ్రాజ్యానికి బౌద్ధం చేరుకున్నది. ఒక రకంగా అరిస్టాటిల్కి, ప్లేటోకి, సోక్రటీస్కి ఆలోచించే, ఒక ప్రశ్నించే హేతువాద దృక్పథాన్ని అందించింది బౌద్ధం. కాబట్టి బౌద్ధం అనేది అంతర్జాతీయ సిద్ధాంతం. బౌద్ధం పునాదుల మీద నిర్మాణం అయిందే అంబేద్కరిజం. కాబట్టి అది అంతర్జాతీయ సిద్ధాంతం. ఆ అంతర్జాతీయ దృక్పథం లేకపోవడం మూలంగానే, అంటే అలవర్చుకోకపోవడం మూలంగా, అంతర్జాతీయ దృక్పథాన్ని మనం అలవర్చుకోకపోవడం మూలంగా మన సమాజం కొద్దిగా ఇబ్బంది పడుతున్నది. ఇప్పుడు కొత్త తరం అన్ని రాజకీయాల్ని అర్థం చేసుకుంటుంది, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ని బాగా లోతుగా అధ్యయనం చేస్తున్నది. ముఖ్యంగా సుదర్శన్ బాలబోయిన లాంటి మేధావులు, అదేవిధంగా ఇంకా చాలామంది అంబేద్కరిస్టులు, కత్తిపద్మారావు గారు కూడా, కత్తిపద్మారావు గారు, బొజ్జ తారకం గారు మనకన్నా సీనియర్లు వాళ్ళు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ని చాలా అద్భుతంగా అర్థం చేసుకుని చెప్పారు కదా. బొజ్జ తారకం గారు తెల్లారులేస్తే అమెరికా సామ్రాజ్యవాదం మీద అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, రాసేవాళ్ళు. నూతన ఆర్థిక విధానాల మీద, అమెరికా ఆర్థిక విధానాల మీద చాలా అద్భుతంగా రచనలు చేసిన వ్యక్తి బొజ్జ తారకం గారు, కత్తిపద్మారావు గారు. అదేవిధంగా కాంశీరామ్ సార్ అంతర్జాతీయ స్థాయిలో వచ్చే మార్పులన్నింటినీ అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు మన వాళ్ళని అలర్ట్ చేసినటువంటి కాంశీరామ్ సార్. కాబట్టి అంతర్జాతీయ రాజకీయాల్ని అర్థం చేసుకునే శక్తి మనకు ఉన్నది. దాన్ని ఇంకా పెంచుకోవాలి, శక్తి లేని వాళ్ళకి అందించాలి మనం. మిత్రులారా, ఇప్పటికే చాలా ఎక్కువ సమయం అయింది. నా ఫోను ఈ రూమ్ టెంపరేచర్ మూలంగా బాగా హీట్ ఎక్కుతున్నది, ఫోను హ్యాంగ్ అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను ఇక ముగిస్తాను. ఇంతసేపు ఆలోచించిన, అంటే నాతో పాటు లైవ్ చూస్తున్న మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. వైరస్ని
వైరస్ సృష్టించిన ఈ సంక్షోభాన్ని ప్రతిపక్షాలు ఉపయోగించుకోవడం విఫలమయ్యాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వము, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు సంస్థలు ఈ పాండమిక్ సిచ్యువేషన్ని కూడా అనుకూలంగా మలుచుకున్నాయి. బహుజనులు సోషల్ మీడియా ద్వారా పాండమిక్ సిచ్యువేషన్ని ఎక్స్పోజ్ చేస్తూ పాలక వర్గాల యొక్క కుటిల నీతిని, ఫెయిల్యూర్ని అర్థం చేయించే ప్రయత్నము చేస్తూ ఉన్నారు. ఈ స్ఫూర్తితో మనం అందరం ముందుకు పోవాలి. మన దేశంలో ఉన్న ప్రజల్ని మనమే కాపాడుకోవాలి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి నిత్యం కూలి పని చేసుకొని బతికే నిరుపేద వర్గాల్ని కాపాడడం కోసం అంబేద్కర్ వాదులు ప్రయత్నం చేయాలి, వాళ్ళని ఆలోచింపజేయాలి. వీలైనంత ఎక్కువ మేరకు మన వాళ్ళకి సహాయ సహకారము అందించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం మీద ఆధారపడకుండా మనమే మ్యూచువల్ కోఆపరేషన్ ద్వారా, పరస్పరం సహకరించుకోవటం ద్వారా మన జాతుల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుకునే క్రమంలో ఎక్కువగా ఎక్సర్సైజులు చేయాలి, మంచి ఆహారాన్ని తీసుకోవాలి, మాంసం తినండి, వీలైనంత తక్కువగా ఈ బియ్యం తినండి. ఈ రైస్ అనేది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ట్రెడిషనల్ ఫుడ్ చాలా ఉన్నది, మనకు తెలియకుండా మన ఊళ్ళల్లో ఉండేటువంటి ట్రెడిషనల్ ఫుడ్, న్యాచురల్ ఫుడ్ చాలా ఉన్నది. దాన్ని తీసుకొని మన రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఈ ప్రభుత్వాలు మనల్ని కాపాడవు కాబట్టి మనల్ని మనమే కాపాడుకోవాలి. మన రాజకీయాలు మాత్రమే ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని, మన జాతుల్ని కాపాడుతాయి అనే విషయాన్ని గ్రహించాలి. ఆ గ్రహింపుతో ఐక్యంగా అన్ని విభేదాలని పక్కన పెట్టి, ఈ కుల భేదాలని, ముఖ్యంగా ఈ ఇంటర్నల్గా దళితుల మధ్యన ఉన్న విభేదాలని, అదేవిధంగా తెగల మధ్యన ఉన్న విభేదాలని, మతాల మధ్యన ఉన్న విభేదాలని కూడా పక్కన పెట్టి దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఈ దేశ ప్రజాస్వామ్యం 2024లో ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది. మరోసారి నరేంద్ర మోడీ కనుక ఎన్నికల్లో గెలిస్తే ఈ కాన్స్టిట్యూషన్ ఉండదు, ఈ ప్రజాస్వామ్యం ఉండదు, ఈ రకంగా మనం మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా ఉండదు. అందుకని మనము మరింత జాగ్రత్తతో, ఎరుకతో, చైతన్యంతో, అవగాహనతో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజల్ని మేల్కొల్పాల్సిన అవసరం ఉన్నదని మీరు గుర్తించాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. జై భీమ్. మరోసారి అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ యూనివర్సిటీ యూనిట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజేందర్కి, అశోక్ సామ్రాట్కి ఇద్దరికి ప్రత్యేకంగా జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.